नाजरीन, आप देख रहे हैं रियासत का मशहूर व मकबूल यूट्यूब चैनल बज़्म आईना। वकील साहब पोस्ट सैयद कुदरतुल्लाह क़ादरी वकील साहब एक बार फिर करनूल की इंतहाई ज़रूरी अहम खबर के साथ आपके रूबरू हाजिर है। खबर यह है कि तेलुगु देशम पार्टी टाउन जनरल सेक्रेटरी एडवोकेट शेख जहांगीर बाशा ने हालिया दिनों में मंगलगिरी तेलुगु देशम सेंट्रल ऑफिस में वर्कशॉप जो मुनक़िद किया था उसमें उन्होंने शिरकत की। इस मौके पर उन्होंने तेलुगु देशम पार्टी के पोलिट ब्यूरो मेंबर श्री वर्ला रामैया गारू और दीगर अहम कायदीन से मुलाकात की और 2 रोज़ा वर्कशॉप अटेंड करके उन्होंने बहुत सारी चीज़ें सीखी हैं, जिस पर उन्होंने तेलुगु देशम पार्टी और करनूल के मिनिस्टर टी.जी. भरत साहब का जो है उन्होंने शुक्रिया अदा किया है। आप देखिए ये खुसूसी रिपोर्ट। మా నాయకుడైనటువంటి శ్రీ గౌరవ మంత్రివర్యులు టీజీ భరత్ సార్ గారు నా మీద నమ్మకంతో నగర ప్రధాన కార్యదర్శికి పదవి ఇచ్చినందుకు మరియు రాబోయే రోజుల్లో భరత్ సార్ గారి యొక్క గెలుపుకు నేను నా శాయశక్తుల పనిచేస్తానని చెప్పేసి తెలుపుకుంటూ మా టీజీ భరత్ సార్ గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. బజ్మైన వకీల్ సాబ్ పోస్టు మీడియా మిత్రులకు, బజ్మైన వకీల్ సాబ్ పోస్ట్ వ్యూవర్స్కు, కర్నూలు పట్టణ ప్రజలకు అందరికీ నమస్కారము. నా పేరు షేక్ జహాంగీర్ బాషా, కర్నూలు సిటీ టీడీపీ ప్రధాన కార్యదర్శి మరియు స్టేట్ మైనారిటీ సెల్ సెక్రటరీ. ఈరోజు ముఖ్యంగా నేను చెప్పదలసిన విషయం ఏమిటంటే, మా జాతీయ అధ్యక్షులు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆదేశంతో మా జాతీయ ప్రధాన కార్యదర్శి మరియు రాష్ట్ర విద్యాశాఖ మంత్రులు గౌరవ శ్రీ నారా లోకేష్ బాబు గారి యొక్క సారథ్యంలో మరియు మా గౌరవ మంత్రివర్యులు కర్నూలు ఎమ్మెల్యే అయినటువంటి శ్రీ టీజీ భరత్ సార్ గారి యొక్క ఆదేశానుసారము నేను ఈ నెల 18, 19వ తేదీన మంగళగిరిలో సెంట్రల్ ఆఫీస్ నందు పార్టీ వర్క్షాప్ పెట్టింది. ఈ వర్క్షాప్లో తెలుగుదేశం పార్టీ యొక్క భావజాలము మరియు పేదల కోసం తెలుగుదేశం పార్టీ చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు, పేద ప్రజల కోసము మా యొక్క విజన్ లీడర్స్ అయినటువంటి శ్రీ సిబిఎన్ సార్ గారు, నారా లోకేష్ బాబు గారు మరియు మా భరత్ సార్ గారి యొక్క విజన్స్ యొక్క దూరపు ఆలోచనతో రాష్ట్రాన్ని అభివృద్ధిలో పదంలో తీసుకొని పోతున్నారు. నేను చెప్పదలుచుకున్నది ఏమిటంటే, ఈరోజు రాష్ట్రం యొక్క ఆర్థిక పరిస్థితి గత ప్రభుత్వంలో వారు పరిపాలించి దివాలా స్థితికి తీసుకొని వచ్చినారు. దాన్ని అవుట్కమ్ కావడానికి ఎన్నో ప్రయత్నాలతో చేస్తూ పలు సంక్షేమ పథకాలు, అభివృద్ధి మరియు రాష్ట్ర అభివృద్ధి ఈ రెండింటిని సరి సమానంగా మా సిబిఎన్ సార్ గారు తీసుకొని వెళ్తున్నారు. నేను చెప్పదలుచుకునేది ఏమిటంటే, ఈ తెలుగుదేశం పార్టీ పేదల పార్టీ, పేద ప్రజల కోసము ఉద్భవించిన పార్టీ కాబట్టి రాబోయే రోజుల్లో మనమందరము మరొకసారి 2029లో తెలుగుదేశం పార్టీకి మరొకసారి ప్రజల అవకాశం ఇస్తే సౌత్ ఇండియాలోనే ఆంధ్రప్రదేశ్ నెంబర్ 1 స్థానానికి రాబోతుందనే నమ్మకము మా అందరికీ కలిగింది. కష్టపడుతున్నారు లీడర్స్ అందరూ, పార్టీ పటిష్టంగా పనిచేస్తున్నారు, క్యాడర్ కూడా. కాబట్టి నేను యావత్ ప్రజలకు నా విన్నపం ఏమిటంటే, మీరు అభివృద్ధి చేస్తున్నటువంటి నాయకులకు అవకాశం ఇవ్వండి, వాళ్ళకి ఆశీర్వదించండి. పార్టీ ఎప్పుడైనా కూడా పేదల పక్షాన నడుస్తుంది. సంక్షేమ పథకాలని ప్రజలకు అందుబాటులోకి తీసుకొని వచ్చి, ఈరోజు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎంత దారుణంగా ఉన్నా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు 24x7 అనే సిద్ధాంతంతో సిబిఎన్ సారు, లోకేష్ బాబు గారు, మా భరత్ సార్ గారు పనిచేస్తున్నారు. మరొకసారి నేను చెప్తున్న ప్రజలకు ఏంటంటే, ఈ యొక్క ప్రతిపక్ష పార్టీ వాళ్ళు మా తెలుగుదేశం పార్టీ మీద ఏదైనా నిందలు వేస్తే అబద్ధాలతో ముందుకు పోతున్నారు వాళ్ళు. కానీ వాటిని ప్రజలు నమ్మవద్దండి. మరొకసారి అవకాశం ఇవ్వాలని చెప్పేసి నేను మిమ్మల్ని కోరుకుంటున్నాను.